నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ చిన్నలోక్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఎర్లీ మార్నింగే మా ఇంటి దగ్గర వర్షం అయితే పడింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అయినా సరే నా వాకింగ్ ఎగ్గట్లేదు, నా వర్కౌట్స్ ఎగ్గట్లేదు. చక్కగా గుడ్ గర్ల్లా కూర్చొని చేసేసాను. అండ్ ఈ కూల్ వెదర్లో నాకైతే ఏదన్నా వేడివేడిగా తినాలనిపిస్తుంది. బట్ ఇప్పుడు హెల్త్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అది పెరిగింది కదా, అందుకని చెప్పేసి మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అయితే తినలేను. మీన్స్ అరటికాయ బజ్జీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే తినలేను కదా. సో అందుకని చెప్పేసి రోజు మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ తింటాను కదా. సో దాని ప్లేస్లో అయితే ఈరోజు నేను ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఉత్త ఆమ్లెట్ అయితే బాగోదు కదా, అందుకని చెప్పేసి దాంట్లో ఓట్స్ కూడా కలిపి ఓట్స్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. సో మీలో చాలామందికి రాదనుకుంటా కదా. సో ఇప్పుడైతే నేను అది ఎలా చేయాలో చూపించేస్తాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే బౌల్లో 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో 2 ఎగ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది అన్నమాట. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, కొంచెం స్పినాచ్ టేస్ట్ కోసం, అండ్ కొత్తిమీర, మస్టర్డ్ షుడ్, ఇదైతే చాలా మంచిదన్నమాట. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కారం అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. సో ఇవన్నీ వేసుకున్నాక అంతా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా బయట వెదర్ కూల్గానే ఉంది, అందుకని చెప్పేసి ఇంకోసం సూపర్ ఉంది, చాలా బాగుంది. దీంట్లో సాస్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఆమ్లెట్ని ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.